రైట్ మనకు బ్రేకింగ్ అందుతోంది. బాలాపూర్ గణేష్ శోభా యాత్ర కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామంలో ఊరేగింపుగా కొనసాగుతున్న బాలాపూర్ గణేశుడు ఒక దగ్గర గల్లీలో ఇరుక్కుపోయి ఉండడంతో అక్కడే దాదాపుగా అరగంట సేపు ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తోంది. అవే విజువల్స్ మీరు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. దాదాపు 30 నిమిషాలుగా అక్కడ ఇరుక్కుపోయి బాలాపూర్ గణేష్ ఉన్నాడు. రోడ్లపై మెట్లు, ర్యాంపులన్నీ ఉన్నాయి. బాలాపూర్ గురించి తెలుసుంటే చిన్న గ్రామం, ఆ గల్లీలోనే ఖచ్చితంగా ఎప్పుడు కూడా శోభా యాత్ర కొనసాగుతుంది. కానీ ఈసారి అక్కడ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. అక్కడ కన్స్ట్రక్షన్ కారణంగానే బాలాపూర్ గణేష్ దాదాపు అరగంట నుంచి కూడా అక్కడే ఉన్నాడు. ఆ రోడ్డుకు సంబంధించిన చిన్న పనులు జరుగుతున్నాయి. ఆ పనులు అయిపోగానే వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బాలాపూర్ గణేష్ అక్కడ శోభాయాత్ర పూర్తవడానికి. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర పూర్తయిన తర్వాత లడ్డు వేలం పాట ఉంటుంది. లడ్డు వేలం పాట కూడా మరి ఆలస్యమయ్యే అవకాశాలు అయితే దీని మూలంగా మనకు అర్థమవుతోంది. రైట్, ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. బాలాపూర్ గణపతికి సంబంధించిన దృశ్యాలు అవన్నీ కూడా మనందరికీ తెలుసు. శోభాయాత్ర ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. శోభాయాత్ర పూర్తయిన తర్వాత మహాగణపతి లడ్డు వేలం పాట కొనసాగుతుంది. అయితే గతంలో బాలాపూర్ గ్రామంలో శోభాయాత్ర జరుగుతున్న సందర్భంలో గణపతిని అంతా కూడా ఆ గ్రామం చుట్టూరా తిప్పుతారు. అయితే ప్రస్తుతం ఉన్న అర్బనైజేషన్ కావచ్చు, దీని కారణంగా అక్కడ చిన్న చిన్న ఇళ్లు పోయి ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లన్నీ కూడా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ అక్కడ కొంచెం విఘ్నం కలిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే గల్లీల నుంచి కూడా వినాయకుడిని తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు నిర్వాహకులు. దాదాపు అరగంటకు పైగా అక్కడే వినాయకుడు ఇరుక్కుపై కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈ విఘ్నం అంతా తొలగిపోయి వినాయకుడు ముందుకు కదిలి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తారు అని అక్కడ కోరుకుంటున్నారు. చూడొచ్చు మనం అక్కడ నిర్వాహకులంతా కూడా ఆ గేట్ దగ్గర ఉన్న ర్యాంప్ అంతా కూడా కొట్టేశారు. ఇప్పుడిప్పుడే మెల్లగా ముందుకి కదులుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. బాలాపూర్ గ్రామం ఇంతకు ముందు పెంకుటిళ్ళు, పూరిళ్ళు అలాగా ఉండేది. సో విశాలంగా ఉండేవి రోడ్లు కూడా. బాలాపూర్ వినాయకుడిని చక్కగా ఊరేగించేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని కన్స్ట్రక్షన్స్, కొన్ని ఇళ్ల నిర్మాణాల కారణంగా కాస్త ఇబ్బంది కలిగినట్టుగానే మనకి ఇక్కడ అర్థమవుతోంది. చూడొచ్చు అక్కడ నిర్వాహకులంతా కూడా ఆ ఇంటి ముందు ఉన్న ర్యాంప్ కావచ్చు, లేకపోతే ఆ సైడ్కున్న ఆ గేటు పక్కన ఉన్న మొత్తం మెటీరియల్ అంతా కూడా పక్కకి తొలగి చేస్తూ ఉన్నారు. అప్పుడే ఆ వినాయకుడు కొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంది. సో ఈసారి మరి నిర్వహణ చేస్తున్న వాళ్ళు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ వినాయకుని ఊరేగింపుని చేపడతారు అని అనుకోవాలి. ఎందుకంటే ఈసారి పడిన కాస్త ఇబ్బందుల్ని ఫ్యూచర్లో అంటే రేపు రాబోయే సంవత్సరంలో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. చూడొచ్చు మనం అక్కడ కింద రోడ్డు కూడా సరిగా లేదు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇళ్ళు కొత్త ఇళ్ళులానే కనిపిస్తోంది. ఆ ఇళ్ళు మెట్లు ఉన్నాయి అక్కడ. ఆ మెట్లను దాటుకొని ఇప్పుడు ముందుకు రావాలి. ఆ పక్కన చిన్న పెంకుటిల్లు కూడా కనిపిస్తోంది. దాన్ని కూడా దాటుకొని ఇప్పుడు ఆ మహాగణపతి బాలాపూర్ నుంచి ఆ గల్లీలోంచి అంటే ఆ సందులోంచి బయటకు రావాలి. ప్రస్తుతం అలాగే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ కూడా విఘ్నం ఏర్పడకుండా ఆ విఘ్నరాజాధిపతికి పూజలు చేసి ప్రత్యేకంగా అక్కడ టస్కర్ బండి మీద ఎక్కించారు. కానీ ఇప్పుడు ఆ ఊరేగింపులో చిన్నపాటి ఒక చిన్న ఇబ్బంది ఏర్పడిందని చెప్పాలి. అది కూడా తొలగిపోయినట్టుగానే తెలుస్తోంది. ముందుకు కదులుతూ ఉన్నాడు వినాయకుడు. ఊరేగింపు వాహనం ముందుకు వెళ్ళడానికి కాస్త ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్స్ అక్కడ ఉన్న మా ప్రతినిధి సుజాత ఉన్నారు మనకు అక్కడ డీటెయిల్స్ అని చెప్పడానికి. సుజాత, ఎంతవరకు వచ్చింది బాలాపూర్ శోభా యాత్ర? అలాగే కాస్త ఇబ్బంది కలిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇబ్బంది తొలగిపోయినట్టేనా? సుమతి, ఉదయం 6 గంటలకి పూజలు అందుకున్నటువంటి బాలాపూర్ గణేష్ ని ఊరేగింపు ద్వారా గల్లీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ దర్శనమిస్తూ ఉంటాడు బాలాపూర్ గణేష్. దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఊరేగింపు ప్రక్రియ ఉంటుంది. 9:30 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి బొడ్రాయి వద్ద
గణనాథుడు కొనసాగిస్తారు కార్యక్రమంలో ఇబ్బందులు కలగడంతో గణనాథుడి ఇక్కడికి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గణనాథుడికి ఉన్నటువంటి ఆ రోడ్డు మార్గాన్నంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఒక ఇంటి దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ ఆ వాహనానికి ఉన్నటువంటి టైర్స్ కి అడ్డుపడడంతో ఆ స్టెప్స్ ని కూడా తొలగించి గణనాథుని యొక్క ఊరేగింపుని ఎంతో అంగరంగ రైట్ సుజాత, అది చిన్నపాటి విఘ్నం ఏర్పడింది బాల